గొడవ అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఉస్మాన్ ఎందుకు ఫిరోజ్ ఖాన్ ని తోసేశారు, ఫిరోజ్ ఖాన్ మళ్ళీ ఉస్మాన్ ఎందుకు ఏమీ అనలేదు, అసలు ఈ గొడవ కారణాలేంటి, ఇప్పుడు అందరి మధ్యన ఉన్న డౌట్ అంటే ఇదే. రైట్, దీనిపై మరింత సమాచారం ఇందిరాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. రైట్ నాగేంద్ర, అసలు ఏం జరిగింది, ఏం చెప్తున్నారు ఫిరోజ్ ఖాన్? థ్యాంక్ యూ యమునా. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజాస్వామ్యం ఎక్కువ ఉన్నటువంటి పార్టీగా ప్రతి ఒక్కరూ కూడా కాంగ్రెస్ పార్టీని అభివర్ణిస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు తమ సొంత పార్టీకి సంబంధించినటువంటి నేతలపైన ఎప్పుడు విమర్శలు చేస్తారో, ఎప్పుడు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుర్పించుకుంటారా అన్నది గతంలో చాలాసార్లు చూసాం. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి గాంధీ భవన్ కార్యాలయం కేంద్రంగానే గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నటువంటి పరిస్థితి చూసాం. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆ నేతలపైన వేటు వేసినటువంటి పరిస్థితిని కూడా చూసాం. కానీ ఈరోజు తాజాగా ఇందిరాభవన్ కేంద్రంగా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐఆర్ అనేటటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఈ ప్రక్రియతో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దొంగ ఓట్లు కానీ, అదేవిధంగా డబుల్ ఓట్లతో పాటు అదేవిధంగా మరణించినటువంటి వారి ఓట్లన్నింటిని కూడా తొలగించేటటువంటి ప్రక్రియ జరుగుతుంది. ప్రస్తుతం ఈ ప్రక్రియకి సంబంధించి జూన్ మొదటి వారంలో సిటీ అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎస్ఐఆర్ అనేటటువంటి ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి దానిలో భాగంగానే ఈరోజు ఇందిరాభవన్ కేంద్రంగా కాంగ్రెస్కి సంబంధించినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎందుకంటే ఆయన హైదరాబాద్ ఇన్ఛార్జ్గా ఉన్నారు, ఆయన సమక్షంలోనే ఎస్ఐఆర్కి సంబంధించినటువంటి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రధానంగా రాజ్యసభ సభ్యులైనటువంటి అనిల్తో పాటు ప్రభుత్వ సలహాదారు విహెచ్తో పాటు అదేవిధంగా నాంపల్లి కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్ ఇద్దరు కూడా ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగానే ముఖ్యంగా ప్రోటోకాల్, ముఖ్యంగా స్టేజ్ పైకి ఎవరు వెళ్ళాలన్న దానిపైనే ప్రధానంగా ఈ ఉస్మాన్ ఖాన్కి ఫిరోజ్ ఖాన్కి మధ్య కొంత వాగ్వాదం జరిగింది అనేటటువంటి చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా ఫిరోజ్ ఖాన్ ప్రధానంగా ఉస్మాన్ ఖాన్ పెద్దన్న లాంటి వాడు, నాకు దీనికి సంబంధించినటువంటి అంశంలోనే ఉస్మాన్ ఖాన్ని స్టేజ్ పైకి రావాలంటూ కూడా నేను ఆహ్వానించడం జరిగింది. కాదు, నేను స్టేజ్ పైకి రావడం కాదు, ఫిరోజ్ ఖాన్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే కాబట్టి తను స్టేజ్ పైకి వెళ్ళాలనేటటువంటి ఉద్దేశంతో నేను ఆయన్ని ఉస్మాన్ ఖాన్ను తన్ని స్టేజ్ పైకి వెళ్ళాలనేటటువంటి అంశాన్ని అక్కడ చెప్పడం జరిగింది. ఈ సందర్భంగానే ఇద్దరి మధ్య కొంత మాట పెరిగింది. దీనికి సంబంధించినటువంటి అంశంలో కొంత ఉస్మాన్ ఖాన్కి అదేవిధంగా ఫిరోజ్ ఖాన్కి మధ్య తోపులాట, ముఖ్యంగా నేను రానంటూ కూడా ఫిరోజ్ ఖాన్ చెప్పడంతో ఉస్మాన్ కొంత తోసేయడంతో ఫిరోజ్ ఖాన్ కింద పడ్డ వెంటనే పైకి లేవడంతో పాటు ఎటువంటి రియాక్షన్ లేదు. ఎందుకంటే తను కొట్టింది లేదు, నేను తోసాడు కాబట్టి నేను కింద పడిపోయాను, అందుకే నేను సైలెంట్గా ఉన్నాను. ఉస్మాన్ ఖాన్ నా పెద్దన్న లాంటి వాడు, మా ఇద్దరి మధ్య చిన్న గొడవలు ఉన్నా అవి వెంటనే సాల్వ్ అయిపోతాయి, మేము ఇక్కడ ఎటువంటి గొడవ పడ్డం కానీ కొట్టుకోవడం జరగలేదనేటటువంటి అంశాన్ని ప్రధానంగా ఇందాక మనం కొద్దిసేపటి క్రితం ఫిరోజ్ ఖాన్తో ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసినటువంటి సమయంలో చెప్పడం జరిగింది. ముఖ్యంగా కింద పడిన తర్వాత ఫిరోజ్ ఖాన్ని వెంటనే లేపడంతో పాటు ఉస్మాన్ ఖాన్ వెంటనే అతన్ని కౌగులించుకొని ముద్దు పెట్టాడు. ఆ ఒక్క ముద్దుతోనే మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి చిన్నపాటి గొడవ కూడా సాల్వ్ అయిపోయిందంటూ కూడా ఫిరోజ్ ఖాన్ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ సందర్భంగా ముఖ్యంగా ఫిరోజ్ ఖాన్ మాట్లాడుతూ ముఖ్యంగా ఎస్ఐఆర్కి సంబంధించినటువంటి మీటింగ్ అంశంలో ముఖ్యంగా ఎస్ఐఆర్తో కావాలనే కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఓట్లు తొలగించేటటువంటి ప్రక్రియని బీజేపీ చేస్తుంది, సర్ను అడ్డం పెట్టుకుని దానికి సంబంధించినటువంటి అంశంలోనే మేము ప్రత్యేకంగా సమావేశం అవడం జరిగిందంటూ కూడా ఫిరోజ్ ఖాన్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా ముందు నుంచి కూడా దొంగ ఓట్లకు సంబంధించినటువంటి అంశంలో నాంపల్లి నియోజకవర్గం నుంచి ముందు నుంచి పోరాటం చేస్తున్న ఎస్ఐఆర్ వచ్చింది కాబట్టి దీంతో కాంగ్రెస్ ఓట్లు తొలగించకుండా ఎంఐఎంకి సంబంధించినటువంటి దొంగ ఓట్లను తొలగించడంలో భాగంగానే మేము ఈ సమావేశంలో కీలకంగా చర్చించుకున్నామంటూ కూడా ఫిరోజ్ ఖాన్ క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఈ సర్తోనైనా సరే నాంపల్లి ఉన్నటువంటి దొంగ ఓట్లన్నీ కూడా తొలగిస్తారనేటటువంటి ఆశాభావంతో ఉన్నామని చెప్తూనే మరొక వైపు నాంపల్లి ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి అంశంలో పెద్ద పార్టీ చిన్న పార్టీ, పెద్ద పార్టీ అంటే బీజేపీ, చిన్న పార్టీ అంటే ఎంఐఎం, ఈ రెండు కూడా కలిసి ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ఎస్ఐఆర్తో కావాలనే కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఓట్లను తొలగించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మేము దాన్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. మా మధ్య ఎటువంటి విభేదాలు లేవు అంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేశారని చెప్పాలి. యమున.
థ్యాంక్ యూ నాగేంద్ర. बड़े भाई को डगा से बड़े भाई को उठा दे बड़े भाई को डगा से बड़े भाई को उठा दे बड़े भाई को डगा से बड़े भाई को उठा दे बड़े भाई को डगा से बड़े भाई को